నమస్తే. నిన్న కరీంనగర్లో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ ఏదైతే నిన్న కరీంనగర్లో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ విషయం పైన ఈరోజు మనం కొంచెం విశ్లేషించుకుందాం. భార్యాభర్తల సమిష్టీకరణకు కోట్లు, యువతను గాలమేసి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో గాలమేసి ఇంటికి పిలిపించుకొని మరి ఈ దంపతులు నేరాలకు పాల్పడుతున్నారు. ఎలాగైతే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్టులు పెట్టి యువకులను ఆకర్షించేలా ఫొటోస్ పెట్టి వాటి కింద నెంబర్లు పెట్టి మంచిగా మచ్చిగా చేసుకొని మెసేజ్లు చేసి ఇంటికి పిలిపించుకొని భార్యాభర్త ఇద్దరు కలిసి చాలామంది యువకుల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల దగ్గర నుంచి కోట్లు దున్నుకున్నారు. అయితే ముందుగా వాళ్ళ గురించి చర్చించాలంటే శరత్ కుమార్, లలిత వాళ్ళిద్దరూ మంచిర్యాలలో బిజినెస్ చేస్తుండే వాళ్ళంట. మార్బుల్ బిజినెస్ మరియు ఇంటీరియర్ బిజినెస్ చేస్తుండే వాళ్ళంట. వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో నష్టాలు రావడంతో, అప్పులు ఎక్కువ కావడంతో వాళ్ళు తిరిగి కరీంనగర్కి రావడం జరిగింది. డబ్బు ఎలా సంపాదించాలి, ఉన్న అప్పులు ఎలా తీర్చాలి, అటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పన్నిన దుశ్చర్యనే ఇది. ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నా ఎలాగైనా అప్పులు తీర్చాలనుకుంటే ఎలాగైనా తీర్చొచ్చు. కానీ ఇదే మార్గంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఒక డేంజరస్ రూట్లో అబ్బాయిలని, యువకులని, వ్యాపారవేత్తల్ని ఆకర్షించే విధంగా ఒక ప్లాన్ వేసి, నువ్వు ఇట్లా వాడిని పట్టుకొని రా, నువ్వు అంతా సరసాలు ఆడుతుండు, నేను వాడిని వీడియో తీస్తాను దూరం నుంచి, ఆ వీడియోలు చూపించి మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, బెదిరిద్దాం అని చెప్పి దాదాపు 2 కోట్ల పైన సంపాదించారంట. వాళ్ళకున్న అప్పులు తీర్చుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, కొత్త చాలా డబ్బు అమౌంట్ అనేది అకౌంట్లో దాచుకున్నారు. వీళ్ళు పెట్టిన పోస్టులను చూసి ఇన్స్టాగ్రామ్లో చాలా మంది యువకులు ఆకర్షణీయులై, యువకులే కాకుండా వ్యాపారవేత్తలు కూడా, పెళ్లి అయిన వాళ్ళు కూడా, అంటే తొడ మెడ కనిపించగానే వెళ్ళిపోతామంటే ఇట్లాంటి వాటికి జరుగుతాయి. దేనికి కూడా వాళ్ళు భయపడలేదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దృష్టి ఒకటే వాళ్ళ వైపు ఉన్నది. ఎలాగైనా అప్పులు తీర్చాలనే ఒక ధ్యేయంతో వాళ్ళు ముందుకు పోయి ఇలాంటి పని చేశారు. ఇది ఒక సిగ్గుచేటు. ఒకవేళ మహిళ అయి ఉండి డబ్బు సంపాదించే రీతి ఇదియా? మహిళలు ఎన్నో విధాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో బతుకుతుంటూ, వివిధ జిల్లాల్లో బతుకుతుంటూ, కూలి పని చేసుకుంటూ, ప్రభుత్వ పథకాలు పొందుకుంటూ, నాకు తెలిసి వీళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా లోన్ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ చేయాలనుకుంటే. అంతగా ఇట్లాంటి దిగజారిన రూట్లో వద్దు, తప్పు అని చెప్పే భర్త కూడా చేయి, నేను చూసుకుంటా, మనం ఇట్లనే సంపాదించు. అరే పిల్లోని పక్కోడు దాక్తేనే మనం ఇట్లా చూసే సమాజంలో, అనుమానించే సమాజంలో భార్య ఎటు పోతుండో, భర్త ఎటు పోతుండో, ఎక్కడ తిరుగుతుండో అని డేగ కళ్ళు చూసి భార్యలు ఉన్న ఈ రోజుల్లో తప్పుదారి పట్టనీయకుండా భార్యాభర్తలు మంచిగా ఉండాలని చెప్పి క్షేమంగా చూసే ఈ సమాజంలో ఇటువంటి దుర్మార్గులు ఇట్లాంటి దుశ్చర్యకు దిగి సమాజానికి ఎటువంటి సమాచారం ఇస్తున్నారు? ఇది న్యాయమైన పద్ధతేనా? ఇది ధర్మమైన పనేనా? ఏమి ఇట్లా సంపాదిస్తున్న డబ్బులా? ఎంతోమంది
యువకులతోటి డబ్బులు ఆశ, యువకులు కూడా ఇవాళ రేపు ఏది కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పోతే ఇలాంటివే జరుగుతాయి. ఇప్పుడు మీ అందరి ఫోటోలు బయట పెడితే, మీ అందరి లావాదేవీలు చాటులు బయటకు తీస్తే, వ్యాపారవేత్తలు పెళ్లిళ్ళు అయి ఉంటాయి. సో ఇటువంటి వాటికి వాళ్ళు మాత్రం తెలిసి చేసినా చేసిరా అన్న దానికైతే ఎటువంటి తావులేదు. చేసే చేశారు, కలిసి గట్టుగా చేశారు, కావాలనే చేశారు, కవ్వించారు, మురిపించారు, ఆఖరికి దొరికిపోయారు. లలిత, శరత్ కుమార్ బర్నింగ్ టాపిక్ ఇవాళ తెలంగాణలో మొత్తం దేశం మొత్తం భయపడుతున్న ఈ దంపతులను చూసి. ఇలాంటి వారు కూడా సమాజంలో ఉంటారా? పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వందలకు పైగా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు దాదాపు 1500 మందికి పైగా వాళ్ళని ఇలా లొంగపరుచుకొని లోపల పోగానే వాళ్ళ భర్త వెనుక నుంచి వీడియోలు తీయడం. అంటే ఇద్దరు కలిసి నీట్ గా ప్రీ ప్లాన్డ్, ఎట్లయితే చేప గాలం వేసి లోపల గుంచుతామో అట్లా వాళ్ళ లోపల రాగానే వానికి ముసుగేసుడు, వీడియో తీయుడు. సో ఇలాంటివి ఎక్కడ జరిగినా మానుకోవాలి. ఇలాంటి తప్పులు కూడా జరగొద్దు, తప్పుల దగ్గర కూడా ఎవరు వెళ్ళొద్దు. ఇలాంటి వాటిలో మన పిల్లలు, మన వాళ్ళు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ పోయారంటే మిగతా వాళ్ళు ఎంత బాధపడతారు. మనం రోజు చూస్తూనే ఉంటున్నాం. ఇవి కాకుండానే భార్యాభర్తలు రోజు అయితేనే ఉన్నారు, కొట్లాడుకుంటూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అవొక ఎత్తు అయితే ఇవి హనీ ట్రాప్ పేరు మీద చాలా మంది సైబర్ స్కామ్స్ రోజుకొకటి. సో ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడద్దు, ఇట్లాంటి నీచమైన పనికి ఎవరు కూడా పాల్పడద్దు. భార్యాభర్తలు ఏదైనా మంచి పని చూసుకోవాలి, లేదా కూలి పని చేసుకోవాలి. అంత కాకపోతే అడుక్కొని తినాలి. కానీ ఇటువంటి గలీజ్ దందాకి డబ్బులు సంపాదించుకునే ఒక ధోరణిలో ఈ పని కంటే ఇద్దరు చచ్చిపోయింది మేలు. లేదా పారిపోవాల్సింది. అసలు ఏంది 1500 మందిని మీరు ఒక సంవత్సరంలోనే, కొంతకాలంలోనే వశం చేసుకుని వాళ్ళని ఇష్టానుసారంగా భయపెట్టించి పైసలు దందా చేసిరంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి? అంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా? సాంప్రదాయ కుటుంబంలో పుట్టి మీరు హేళన అయిపోలే, అవహేళన చేస్తలే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. బయట తిరుగుతారా మీ ఇంట్లో? మరి మీ ఇంట్లో ఇట్లా అంటారా భయ అంటే? కూలిపోయి నెల నెల సంపాదించి మెల్లమెల్లగా కట్టాల్సింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నా మానుకోండి. వీటి వల్ల విద్యార్థుల జీవితాలు ఖరాబ్ అవుతాయి, కుంపలు కొల్లేరైతాయి, బంధాలు తెగిపోతాయి, అనుబంధాలు లేకుండా పోతాయి, భార్యాభర్తలు విడిపోతారు, సొసైటీలో పేరు పోతుంది. ఇటువంటివి ఎంకరేజ్ చేయడం అన్నట్లు, ఎంకరేజ్ చేయకండి. ఇన్ ద సెన్స్ ఏంటంటే పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు వీటికి. సో
ఇన్స్టాగ్రామ్లలో కూడా, సోషల్ మీడియాలలో కూడా ఇలాంటివి జనరేట్ అయినప్పుడు, ఇలాంటివి ట్రోల్, ఇలాంటివి రీల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఆశలు పెట్టుకొని చాలా మంది ఉంటారు, మన మీద నమ్మకంతో చాలా మంది ఉంటారు. ఇలాంటి వాటికి అసలు పోవద్దు.